కామన్ హ్యాండ్ టూల్స్. నెక్స్ట్ కామన్ హ్యాండ్ టూల్స్. మరి ఏంటి కామన్ హ్యాండ్ టూల్స్ అంటే ఇందులో మనకు ఫస్ట్ కాంబినేషన్ ప్లేయర్స్ అంటున్నాం. ఫస్ట్ కామన్ హ్యాండ్ టూల్ పేరు కాంబినేషన్ ప్లేయర్స్. సో ఏంటి కాంబినేషన్ ప్లేయర్ ఎలా ఉంటుందంటే చూడండి, కాంబినేషన్ ప్లేయర్ అంటే మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది, బోర్డు పైన ఇమేజ్ కనిపిస్తుంది. దీన్ని కాంబినేషన్ ప్లేయర్ అనే పేరుతో పిలుస్తాం. కొన్ని మీకు పేర్లు విన్నా మీకు తెలియనటువంటి మీరు చూడనటువంటి టూల్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి, ఇమేజ్ రూపంలో మీకు కనిపిస్తుంటాయి. మీరు చూసి గుర్తుపెట్టుకోవచ్చు ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఫస్ట్ ఇక్కడ కాంబినేషన్ ప్లేయర్. ఈ కాంబినేషన్ ప్లేయర్ను దేంతో తయారు చేస్తారంటే స్టీల్తో తయారు చేస్తారు. కాంబినేషన్ ప్లేయర్ను దేంతో తయారు చేస్తారంటున్నాం, స్టీల్తో తయారు చేస్తారు. స్టీల్. చూడండి గుర్తుంచుకోవాలి కొంచెం. కింది వాటిలో కాంబినేషన్ ప్లేయర్ను ఏ లోహంతో తయారు చేస్తారు అంటే స్టీల్తో తయారు చేస్తారు. సో రైట్. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ప్లేయర్ యొక్క సైజులు. ఏ సైజుల్లో ఎలాంటి పరిమాణంలో కాంబినేషన్ ప్లేయర్ అనేది మనకు లభిస్తున్నాయి. ఏ సైజుల్లో అంటే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 15 సెంటీమీటర్స్. సో 15 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్. సో ఇక్కడ 15, 20, 25 సెంటీమీటర్స్ ఈ సెంటీమీటర్స్ లభిస్తాయి. ఇక్కడ ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, సైజులను ఎప్పుడు కూడా మనము ఈ సెంటీమీటర్స్లో ఇక్కడ మెన్షన్ చేశాం. కానీ కొన్ని సందర్భాలు మనకి ఎగ్జాంపుల్ ఏం చేసంటే మిల్లీమీటర్లో అడుగుతుంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇందులో ఉన్న సైజెస్ ఏవేవి అంటే 15 సెంటీమీటర్స్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. వాడు ఏం చేస్తే ఎగ్జామ్లో 15 మిల్లీమీటర్స్ అని కూడా ఇస్తుంటాడు. అయితే ఇక్కడ సెంటీమీటర్స్ మెన్షన్ చేశాను, దాంతోపాటు అవగాహన కోసం మీకు గుర్తుండాలనే ఉద్దేశంతో మిల్లీమీటర్స్లో కూడా మెన్షన్ చేశాను. చూడండి, ఇప్పుడు 15 సెంటీమీటర్స్ అంటే మిల్లీమీటర్స్ కన్వర్ట్ చేస్తే 150 మిల్లీమీటర్స్ అవుతుంది. ఎందుకంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. మరి 1 సెంటీమీటర్ 10 మిల్లీమీటర్స్ అన్నప్పుడు 15 సెంటీమీటర్స్కి ఎంత అవుతుంది, 150 మిల్లీమీటర్స్ అవుతుంది. అందుకోసమే మీరు సెంటీమీటర్స్లో మిల్లీమీటర్స్లో జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెంటీమీటర్స్లో గుర్తుంచుకున్న తర్వాత దాన్ని అవసరం అనుకుంటే మీకు 1 సెంటీమీటర్ ఈక్వల్ 10 మిల్లీమీటర్స్ అని తెలుసు కాబట్టి మిల్లీమీటర్స్లోకి మీరు కన్వర్ట్ చేసుకొని ఆన్సర్ పెట్టవచ్చు. కానీ ఆన్సర్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్, గివెన్ ఆప్షన్స్ అనేవి సెంటీమీటర్స్లో ఉన్నాయా మిల్లీమీటర్స్లో ఉన్నాయా అనేది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. లేదు అంటే ఆ సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ వల్లనే మనకు కొన్నిసార్లు ఆన్సర్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి మిల్లీమీటర్స్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 150 మిల్లీమీటర్స్, 200 మిల్లీమీటర్స్, 250 మిల్లీమీటర్స్, ఇవి మిల్లీమీటర్స్లో కాంబినేషన్ ప్లేయర్ యొక్క సైజెస్ అంటాం. తర్వాత ఈ కాంబినేషన్ ప్లేయర్ యొక్క ఉపయోగం ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు దీన్ని, దీనివల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూడండి, వీటిని ఏం చేస్తారంటే వైర్లను కట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. వైర్లను కట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఈ నట్టు బోల్ట్స్ ఉంటాయి కదా, నట్స్ కానీ బోల్ట్స్ కానీ వీటిని గట్టిగా బిగించుకోవడానికి లేకపోతే గట్టిగా పట్టుకోవడానికి, అదేవిధంగా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తారంటే ఈ కాంబినేషన్ ప్లేయర్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్నట్లు. కాబట్టి కాంబినేషన్ ప్లేయర్ను స్టీల్తో తయారు చేస్తారు. దాని యొక్క సైజెస్ ఏంటి అంటే 15 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్ అంటాం. సో అదే మిల్లీమీటర్లు అయితే 150 మిల్లీమీటర్స్, 200 మిల్లీమీటర్స్, 250 మిల్లీమీటర్స్ అని చెప్పి మిల్లీమీటర్స్లో కూడా చెప్పుకోవస్తున్నారు. ఇది మనకున్నటువంటి మొట్టమొదటి హ్యాండ్ టూల్ కాంబినేషన్ ప్లేయర్కి సంబంధించి. ఇంకా నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అనేది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ వన్ ఏంటిదంటే స్క్రూ డ్రైవర్. ఇది అందరికీ తెలిసిందే మనకు. స్క్రూ డ్రైవర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు అందరికీ తెలిసిందే. చూడండి ఇక్కడ స్క్రూ డ్రైవర్. సో ఈ స్క్రూ డ్రైవర్ ఏంటి అంటే దీన్ని కూడా ఏం చేస్తామంటే స్టీల్తోనే తయారు చేస్తారు. స్క్రూ డ్రైవర్ని కూడా దేంతో తయారు చేస్తారు అంటున్నాం, స్టీల్తోనే తయారు చేస్తారు. మరి స్క్రూ డ్రైవర్ యొక్క సైజెస్ ఏంటి, ఏ సైజులో స్క్రూ డ్రైవర్స్ని తయారు చేయవచ్చు అంటే 10 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్లో చేయొచ్చు, 15 సెంటీమీటర్స్లో చేయొచ్చు, 20 సెంటీమీటర్స్లో చేయొచ్చు, 30 సెంటీమీటర్స్లో చేయొచ్చు. స్క్రూ డ్రైవర్ను 10, 15, 20, 30 సెంటీమీటర్స్లో స్క్రూ డ్రైవర్ను తయారు చేస్తారు. అది సెంటీమీటర్స్లో అయితే. ఒకవేళ మిల్లీమీటర్స్లో అనుకోండి 150 మిల్లీమీటర్సు, 200 మిల్లీమీటర్సు, 300 మిల్లీమీటర్స్లో స్క్రూ డ్రైవర్ను తయారు చేయవచ్చును అంటున్నాం మిల్లీమీటర్స్లో అయితే. అందుకోసమే సెంటీమీటర్స్లో మిల్లీమీటర్స్లో కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ యొక్క ఉపయోగం ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు అనేది ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్క్రూలను తిప్పడానికి, స్క్రూలు ఏమైనా ఉంటే ఆ స్క్రూలను తిప్పడానికి లేదా కట్టడానికి ఈ స్క్రూ డ్రైవర్ను ఉపయోగిస్తారు. అంటే స్క్రూలను లూజ్ చేయొచ్చు, లూజ్ చేయడం కానీ టైట్ చేయడం కానీ చేయడానికి స్క్రూ డ్రైవర్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఇక్కడ స్మాల్ సైజ్ స్క్రూ డ్రైవర్ అంటున్నాం. సో స్మాల్ సైజ్ స్క్రూ డ్రైవర్ ఏమంటారంటే కనెక్టర్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. కనెక్టర్. స్మాల్ సైజ్ స్క్రూ డ్రైవర్ ఈజ్ కాల్డ్ యాజ్ కనెక్టర్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అయితే దీన్ని చిన్న చిన్న పనులు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు, కనెక్టర్ అని తిప్పడానికి ఉపయోగిస్తారని చెప్పి ఇక్కడ రాయడం జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి సెకండ్ హ్యాండ్ టూల్ స్క్రూ డ్రైవర్కి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ హ్యాండ్ టూల్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్ నైఫ్. ఇది అందరికీ తెలిసిందే, ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
ఎలక్ట్రీషియన్ నైఫ్కు సంబంధించిన లక్షణాలు ఏంటివంటే ఎలా ఉంటుందంటే 2 బ్లేడ్లను కలిగి ఉంటుంది అంటున్నాం. ఇక్కడ ఉంచండి ఎలక్ట్రీషియన్ నైఫ్ 2 బ్లేడ్లు ఉన్నాయి, 2 బ్లేడ్లను కలిగి ఉంటుంది అంటున్నాం. ఎలక్ట్రీషియన్ నైఫ్ అనేది 2 బ్లేడ్లను కలిగి ఉంటుంది. ఒకటి బ్లంట్ అంటున్నాం. బ్లంట్ అంటే నెమ్మదిగా కట్ చేయడం కోసం ఒకదాన్ని యూజ్ చేస్తారు. ఇంకొకటేమో షార్ప్గా ఉంటుంది అంటే పదునైనది అంటున్నాం. షార్ప్గా ఉంటుంది. ఒకటి స్లోగా మెల్లగా కట్ చేయడానికి ఒకదాన్ని యూజ్ చేస్తారు, షార్ప్గా ఉండి ఫాస్ట్గా కట్ చేయడానికి మరొక దాన్ని యూజ్ చేస్తారు. 2 నైఫ్స్ ఉంటాయి. 2 నైఫ్స్ అంటే 2 బ్లేడ్స్ ఉంటాయి, 2 బ్లేడ్లు ఉంటాయి అంటున్నాం. అదేవిధంగా ఇది వైర్లను ఇన్సులేషన్ తొలగించడానికి మరియు ఇతర పనులకు ఉపయోగిస్తారు అంటున్నాం. అంటే ఎక్కడన్నా ఏవైనా వైర్లు కట్ చేయాలన్నా లేకపోతే వైర్లను ఇన్స్టాలేషన్ చేయాలన్నా అలాంటి వాటికి ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ నైఫ్ను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో మరి దీని యొక్క సైజెస్ ఏంటి అంటే 10 సెంటీమీటర్ అంటున్నాం. ఎలక్ట్రీషియన్ నైఫ్ యొక్క సైజ్ ఎంత అంటున్నాం? 10 సెంటీమీటర్స్ ఉంటుంది. 10 సెంటీమీటర్స్ అంటే మనకు మిల్లీమీటర్లో చెప్పేసి 100 మిల్లీమీటర్లు ఉంటుంది అంటున్నాం. సో ఇది ఎలక్ట్రీషియన్ నైఫ్కు సంబంధించింది అంటున్నాం. దీని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ వన్ ఏంటి అంటే సైడ్ కట్టర్. నెక్స్ట్ వన్ ఏంటిది? సైడ్ కట్టర్. సో ఈ సైడ్ కట్టర్ను దేంతో తయారు చేస్తారు అంటే స్టీల్తో తయారు చేస్తారు. మ్యాక్సిమం ఈ ఎలక్ట్రికల్కు సంబంధించినటువంటి వాటిలో హ్యాండ్ టూల్స్లో ఎక్కువగా యూజ్ చేసేటివన్నీ కూడా స్టీల్తోనే తయారు చేస్తారు. అదొకటి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సైడ్ కట్టర్ను స్టీల్తో తయారు చేస్తారు. మరి ఎందుకు యూజ్ చేస్తారు సైడ్ కట్టర్ని అంటే వైర్లను కట్ చేయడానికి, ఇన్సులేషన్ తొలగించడానికి సైడ్ కట్టర్ను ఉపయోగిస్తారు. వైర్లను కట్ చేయడానికి, ఇన్సులేషన్ తొలగించడానికి. అదేవిధంగా రేడియోస్ కానీ టీవీలు రేడియోలు అసెంబ్లింగ్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే చిన్న ఫ్రేమ్వర్క్ పనులకు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి సైడ్ కట్టర్ను ఉపయోగించడం జరుగుతుంది. సో ఇది సైడ్ కట్టర్కి సంబంధించి మ్యాక్సిమం వీటికి సంబంధించిన యూజెస్ ఉపయోగాలన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. కాకపోతే ఒకసారి మీకు రివిజన్ కోసం తెలియడం కోసం మాత్రమే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఇంకా దీని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ 5th వన్ ఏంటంటే ఆక్సా బ్లేడ్. ఈ ఆక్సా బ్లేడ్ను కూడా దేంతో చేస్తారంటే కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. ఆక్సా బ్లేడ్ను దేంతో తయారు చేస్తారంటున్నాం? కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. మరి దీని యొక్క సైజెస్ ఏంటి? ఏ సైజులో లభిస్తుందంటే దీని యొక్క సైజు ఇది 20 సెంటీమీటర్స్లో అవైలబుల్ ఉంటుంది, 25 సెంటీమీటర్స్ ఉంటుంది, 30 సెంటీమీటర్స్ ఉంటుంది. 20, 25, 30 సెంటీమీటర్స్ ఈ సైజుల్లో మనకి ఇక్కడ ఆక్సా బ్లేడ్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. అయితే వీటిని మనకి ఇక్కడ మిల్లీమీటర్స్లో కూడా చెప్పుకోవాలనుకుంటే 200 mm 200 మిల్లీమీటర్స్, 250 మిల్లీమీటర్స్, 300 mm 300 మిల్లీమీటర్స్ అంటున్నాం. తర్వాత దీని యొక్క యూజ్ ఏంటి? యూజ్ అంటే దీని యొక్క ఉపయోగం ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు ఆక్సా బ్లేడ్ను అంటే వీటిని ఏం చేస్తుంటే ఈ మెటల్ పైపులను కానీ ఈ చిన్నవి మెటల్ పైపులను కానీ చిన్న ఇనుప పదార్థాలు, ఇనుప వస్తువులు ఉంటాయి కదా, లోహాలకు సంబంధించినవి కానీ ఇనుప వస్తువులకు సంబంధించిన ఏవైనా ఉంటే వాటిని ఏం చేస్తారంటే కట్ చేయడానికి అంటే కోయడానికి ఆక్సా బ్లేడ్ను ఉపయోగిస్తారు. ఇది ఆక్సా బ్లేడ్కు సంబంధించింది. దీని తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఏంటిదంటే పోకర్. 6th వన్ ఈజ్ పోకర్. పోకర్ను దేంతో తయారు చేస్తారంటే ఇక్కడ స్టీల్తో తయారు చేస్తారు. పోకర్ను కూడా దేంతో తయారు చేస్తారంటున్నాం? స్టీల్తో తయారు చేస్తారు. మరి పోకర్ యొక్క సైజెస్ ఏ సైజులో ఉంటుందంటే దీని యొక్క సైజులో ఇది 10 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్ తయారు చేయొచ్చును, 15 సెంటీమీటర్స్లో తయారు చేయొచ్చును పోకర్ను. అదే మిల్లీమీటర్స్లో అయితే 100 mm 150 mm అంటే 100 మిల్లీమీటర్లు 150 మిల్లీమీటర్ల సైజులో మనకి పోకర్ను తయారు చేసుకోవచ్చు. రకరకాల సైజుల్లో మనకు అందుబాటులోకి ఉంటాయి. మరి ఎందుకు యూజ్ చేస్తారు ఈ పోకర్ను అంటే వీటికి ఏవైనా మెటల్ ప్లేట్స్ ఉంటాయి. మెటల్ ప్లేట్స్ ఉన్నప్పుడు వాటికి చిన్న రంధ్రాలు చేయాలి, హోల్స్ చేయాలి. మెటల్ ప్లేట్స్కు చిన్న రంధ్రాలు చేయడానికి లేకపోతే వాటికి స్క్రూలను బిగించడానికి ఏం చేస్తారంటే పోకర్ను ఉపయోగిస్తారు. అది పోకర్కు సంబంధించినటువంటిది 6th వన్. నెక్స్ట్ వచ్చేసి 7th వన్. 7th వన్ ఏంటి అంటే మాలెట్. ఈ మాలెట్ని కూడా దేంతో తయారు చేస్తారంటే మాలెట్ని అనేది జనరల్గా ఈ సెల్యులాయిడ్తో తయారు చేయవచ్చు, లేకపోతే చెక్కతో కూడా తయారు చేయవచ్చు. ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెల్యులాయిడ్ ఆర్ చెక్క అంటే వుడ్తో తయారు చేస్తారు. దేన్ని మాలెట్ను. మరి యూజ్ ఏంది? దీని యొక్క యూజ్ ఏంది? ఉపయోగం ఏంది? దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ ఎలక్ట్రిక్ మోటార్స్ ఉంటాయి కదా, విద్యుత్ మోటార్స్. ఎలక్ట్రిక్ మోటార్స్లో కానీ జనరేటర్స్లో కానీ ఏం చేస్తారంటే ఈ అసెంబ్లింగ్ చేసే సమయంలో ఈ రేకులు ఉంటాయి, రేకులను స్ట్రైట్ చేయడానికి ఈ మాలెట్ను ఉపయోగిస్తారు. చిన్న పల్సటి రేకులు ఉంటే వాటిని స్ట్రైట్నింగ్ చేయాలి. స్ట్రైట్నింగ్ చేయడానికి ఏం చేస్తారంటే మాలెట్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా చిన్న ఫ్రేమ్ వర్క్ పనుల కోసం కూడా ఏం చేస్తారంటే మాలెట్ను ఉపయోగించడం జరుగుతుంది. మాలెట్ అనేది ఇలా ఉంటుంది. ఇది మీకు తెలిసిందే, మీరు చూసిందే. ఇది మాలెట్కు సంబంధించింది. దీని తర్వాత మనకు ఉన్నటువంటి నెక్స్ట్ హ్యాండ్ టూల్ ఏంది అనేది నెక్స్ట్ హ్యాండ్ టూల్ గురించి మనం డిస్కస్ చేద్దాం.
సో నెక్స్ట్ రా ప్లగ్ టూల్ అంటున్నాం. రా ప్లగ్ టూల్ అంటే ఇది దేంతో తయారు చేస్తారంటే దీన్ని కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. దీన్ని కూడా కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. ఇంకా దీని యొక్క సైజెస్ ఏంటి, ఏ సైజులో లభిస్తుంది? సో ఈ రా ప్లగ్ టూల్ అంటే 6 mm, 8 mm, 10 mm, 12 mm, 14 mm. సో 6, 8, 10. సో 6 మిల్లీమీటర్లు, 8 మిల్లీమీటర్లు, 10 మిల్లీమీటర్లు, 12 మిల్లీమీటర్లు, 14 మిల్లీమీటర్లు. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అన్ని మిల్లీమీటర్స్లో ఉన్నాయి, సెంటీమీటర్స్లో లేవు. ఇక్కడ ఉంచండి, అన్ని మిల్లీమీటర్స్లే ఉంటాయి, సెంటీమీటర్స్లో లేవు అన్నట్లు. కాబట్టి ఈ చిన్న చిన్న సైజులు అన్నట్లు చిన్న ఉంటాయి. కాబట్టి ఇలాంటి సైజులు ఏం చేస్తారంటే రా ప్లగ్ టూను తయారు చేస్తారు. మరి ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో వీటికి ఈ రాతి గోడలు, ఇటుక గోడలు అంటే రాళ్లతో తయారు చేసిన గోడలు, కాంక్రీట్ గోడలు, ఇటుక గోడలు ఉంటాయి కదా. సో అలాంటి వాల్స్, ఆ గోడలకు ఏం చేస్తారంటే సో ముడి పదార్థ రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే వాల్స్కు హోల్ చేయాలన్నా ఆ వాల్స్ మేడప్ ఆఫ్ ఐదర్ కాంక్రీట్ ఆర్ రాక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అంటే రాళ్లతో తయారు చేసిన గోడలు కావచ్చు, కాంక్రీట్తో తయారు చేసిన గోడలు కావచ్చు, ఇటుకలతో తయారు చేసిన గోడలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ గోడలకు రంధ్రాలు చేయడానికి ఏం చేస్తారంటే ఈ రా ప్లగ్ టూల్ను ఉపయోగిస్తారు. దేంతో తయారు చేసినామంటే కార్బన్ స్టీల్తో తయారు చేస్తారు. సో ఇది మనకు ఉన్నటువంటి 8వది రా ప్లగ్ టూల్కు సంబంధించింది అంటాం. ఇంకా తర్వాత నెక్స్ట్ నైన్త్ వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ సోల్డరింగ్ ఐరన్ అంటున్నాం. ఈ సోల్డరింగ్ ఐరన్ ఏంటి అంటే దేంతో తయారు చేస్తారంటే దీన్ని కాపర్తో తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ సోల్డరింగ్ ఐరన్ దేంతో తయారు చేస్తారంటే కాపర్తో తయారు చేస్తారు. మరి యూజ్ ఏంటంటే ఎలక్ట్రిక్ వైర్లను సోల్డరింగ్ చేయడం అంటే అతికించడం. వైర్లను ఏం చేయొచ్చు, సోల్డరింగ్ చేయడం, అతికించడం. సోల్డరింగ్ చేయడానికి అదేవిధంగా నార్మల్గా ఇంకేమైనా వైర్లను సోల్డరింగ్ చేసిన తర్వాత చిన్న వైర్లను అతికించిన తర్వాత ఇంకా ఎక్కడైనా కూడా యూజ్ కావాలనుకుంటే కూడా ఈ సోల్డరింగ్ ఐరన్ను మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది 9th వన్ అంటున్నాం. ఇంకా తర్వాత మనకు ఉన్నటువంటి 10th వన్ ఏంటంటే టెనాన్సా. సో ఈ టెనాన్సాని దేంతో తయారు చేస్తారంటే టెనాన్సాను కూడా స్టీల్తోనే తయారు చేస్తారు. మేజర్గా మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా అన్నీ కూడా స్టీల్తోనే తయారు చేయడం జరుగుతుంది చూడండి. అది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు యూజ్ చేస్తారు టెనాన్సాన్ అంటే సో వుడ్ను కట్ చేయడానికి, వుడ్ అంటే చెక్కను కట్ చేయడానికి. సో అదేవిధంగా ఈ స్విచ్ బోర్డులు ఉంటాయి కదా, స్విచ్ బోర్డులను కట్ చేయాలి. స్విచ్ బోర్డులను రౌండ్గా నీట్గా లేకపోతే స్క్వేర్ షేప్లో స్విచ్ బోర్డులను కట్ చేయడానికి. అదేవిధంగా ఈ రౌండ్ బ్లాక్లు ఉంటాయి కదా, రౌండ్ బ్లాక్లను కట్ చేయడానికి కూడా ఏం చేస్తారంటే టెనాన్సాన్ ఉపయోగిస్తారు. అంటే చెక్కను వుడ్ను కట్ చేయడానికి, అదేవిధంగా స్విచ్ బోర్డులు కట్ చేయడానికి, రౌండ్ బ్లాక్లను కట్ చేయడానికి టెనాన్సాను ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇది టెనాన్సాకు సంబంధించింది 10th వన్. ఇంకా నెక్స్ట్ 11th వన్ ఏంటంటే హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్. ఇది మీకు అందరికి మ్యాక్సిమం తెలిసిన విషయమే. హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ కూడా దేంతో తయారు చేస్తారంటే ఇక్కడ స్టీల్తోనే తయారు చేస్తారు, మేడప్ ఆఫ్ స్టీల్. హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టీల్తో తయారు చేస్తారు. మరి ఎందుకు యూజ్ చేస్తున్నాం హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్, ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ సో లోహాలు కానీ మెటల్స్, చెక్క, వుడ్ మరియు ఇతర ముడి పదార్థాల్లో రంధ్రాలు చేయడానికి ఉపయోగిస్తారు. అంటే హోల్స్ చేయాలి. ఎక్కడ అంటే మెటల్స్కు హోల్స్ చేయాలన్నా, చెక్క వుడ్కు హోల్స్ చేయాలన్నా, ఇతర రా మెటీరియల్స్ ఏ ఉన్నా సరే రా మెటీరియల్స్ అన్నిటికీ కూడా మనం హోల్స్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా దానితో పాటు ఈ రబ్బర్ సులభంగా పట్టుకోవడానికి డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఉంచండి, రబ్బర్ గ్రిప్తో సులభంగా పట్టుకోవడానికి డిజైన్ చేయబడి ఉంటుంది. ఇక్కడ నీట్గా పట్టుకొని హ్యాండిల్ దగ్గర పట్టుకొని దాన్ని డ్రిల్ చేయొచ్చు అన్నట్లు. అదేవిధంగా ఈ బిట్టు బేస్కి ఎంత ఉండాలంటే 90 degrees 90 degrees కోణంలో ఉండేటట్లు చూసి పనిచేస్తుంది. ఇంకా చక్రాల సహాయంతో బలంగా దీన్ని సమర్థవంతంగా రంధ్రాలు చేయవచ్చు. ఇక్కడ ఇది ఉంటుంది కదా. సో దీంతో మనం ఏం చేయొచ్చు అంటే ఆ మెటల్స్ పైన కానీ లేకపోతే వుడ్ పైన కానీ మనం ఏం చేయొచ్చు అంటే సో దీంతో యూజ్ చేసి హోల్స్ రంధ్రాలు చేయవచ్చును అంటున్నాం. దానికోసం దేన్ని యూజ్ చేస్తామంటే ఇక్కడ హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ను ఉపయోగిస్తారు. సో ఇది హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్కు సంబంధించినవి. ఇవి మనం క్యాజువల్గా మోస్ట్ ఎక్కువగా మనం ఇన్స్టాలేషన్ టైంలో యూజ్ చేస్తున్నటువంటి టూల్స్ అన్నట్లు, హ్యాండ్ టూల్స్ అన్నట్లు. సో ఇక్కడ ఈ హ్యాండ్ టూల్స్ గురించి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.